అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను శ్రీ మదాంధ్ర మహాభారత కావ్యాన్ని ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీ మదాంధ్ర మహాభారతము ఆది పర్వము ద్వితీయాశ్వాసము. శ్రీ వనితా వల్లభా వేంగి విషయాదీశ కావ్యగీత ప్రియా నానా అవనీనాదా కిరీట తటీ విలసద్రత్న సంఘటిత పద కమలా లక్ష్మి అనే కాంతామణికి ప్రియమైన వాడ, వేంగి అనే దేశానికి అధిపతి అయిన ఓ రాజా, కావ్యముల యందు గీతాలలో ఆసక్తిని కలిగినట్టివాడ, అనేక రాజ్యాలను పరిపాలించు రాజుల యొక్క కిరీటాల ప్రక్కన వెలుగొందుతున్న మనుల చేత కూర్చబడిన పద్మాల వంటి పాదాలు కలవాడ, ఓ రాజరాజ నరేంద్ర, అక్కదకుండు సౌనకాది మహామునులకు చెప్పే ఆది యుగంబునం కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువయు వినతయు అనువారలు పుత్రార్తినులై అనేక సహస్ర వర్షంబులు కశ్యపునారాధించినం. కశ్యపుండు ప్రసన్నుండై మీ కోరిన వరంబులిచ్చెద వేడుండనినా. కథకుడైన రోమహర్షణుని కుమారుడు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు సౌనకాది మునులకు ఇలా చెప్పెను. కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ వినత అనేవారు పుత్రులను కోరుకోదగినట్టి వారై ఎన్నో సంవత్సరాలుగా కశ్యపుడిని సేవించగా అతడు కరుణతో ఇలా అన్నాడు: మీరు ఎన్నో సంవత్సరాలుగా నన్ను భక్తితో సేవిస్తున్నారు. మీరు కోరిన వరములను నేను మీకు ప్రసాదించెదను, కోరుకోండి అని. అనల తేజులు దీర్ఘదేహులు అయిన ఎట్టి తనూజుల వినుత సత్వుల కోరెన్ కద్రువ వేవురం కడువేట్కతో వినత కోరె సుపుత్రుల భుజవీర్యవంతుల వారి కంటెను బలాదికులైన వారిన్ కడింది వీరుల ఇద్దరా. అనిన వెంటనే కద్రువ ఇలా అన్నది: ఓ నాదా, అగ్నివలే మిక్కిలి తేజస్సుతో ప్రకాశించేవారు, పొడవైనట్టి శరీరములను కలవారు, ప్రఖ్యాతి పొందిన బలం కలిగి ఉన్నవారు అయిన 1000 మంది కుమారులను నాకు ప్రసాదించండి అనగా, అలాగే చేసేదనని కశ్యప ప్రజాపతి అన్నాడు. ఇక వినత జనులందరిచే కొనియాడబడే ఓ ప్రాణనాథ, నాకు కద్రువ కుమారుల కంటే గొప్పవారు, మిక్కిలి బలవంతులు, పరులు జయించుటకు శక్యం కాని వారు, వీరోచిత పరాక్రమవంతులు అయిన గుణవంతులైన 2 కుమారులు చాలు అని అన్నది. సరే, నీవు కోరిన విధముగానే ఇచ్చేదనని చెప్పెను. కశ్యప ప్రజాపతి తొల్లి పెద్ద కాలంబు తపంబు చేసి పుత్రకామేష్టి చేసెన్. కావున కద్రువకు వేవురు కొడుకులను, వినతకు 2 కొడుకులను వారి కోరిన ఎట్ల ఇచ్చి గర్భంబు లిమ్ముగా రక్షింపంపనిచిన. ఆ 2 తద్దయు సంతసిల్లియున్నంత గర్భంబులు కొండొక కాలంబునకు అండంబులైన
ఎండంబులు ఘృత కుండంబులం పెట్టి రక్షించుచున్నంత ఏ నూరేండ్లకు కద్రు గర్భాండంబులు తరతరంబ అవిసిన అందు శేషవాసుకైరావత తక్షక కర్కోటక ధనంజయ కాళియ మణినాగ పూరణ పింజర కైలాపుత్ర వామన నీలానీల కల్మాస శబలార్య కోగ్రక కలశపోతక సురాముఖ దదిముఖ విమలపిండ కాప్త కర్కోటక శంఖ వాలిసిక నిష్ఠానక హేమ గుహ నహుస పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గర పిండక కంబలాశ్వతర కాళీయక వృత్త సంవర్తక పద్మశంఖముఖ కూష్మాండక క్షేమక పిండారక కరవీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వపాండర మూసకాద శంఖశిర పూర్ణభద్ర హరిద్రకాపారాజిత జ్యోతిక శ్రీవహ కౌరవ్య ధృతరాష్ట్ర శంఖపిండ వీర్యవద్విరజస్సు బాహుశాలిపిండ హస్తిపిండ పిటరక సుముఖ కౌనపాసన కుటర కుంజర ప్రభాకర కుముద కుముదాక్ష తిత్తిరి హలిక కర్దమ బహుమూలక కర్కర కుండోదర మహోదరు ఆదిగాంకల వేవురు నాగముఖ్యులు పుట్టిన పూర్వకాలమునందు కశ్యప ప్రజాపతి చాలా కాలం తపస్సును చేసి సంతానము ద్వారా పుత్రులను పొందాలనుకునేవారు చేయునట్టి పుత్రకామేష్టి అను యాగమును నిర్వహించాడు. ఆ విధముగా చేయడము వలన కద్రువ కోరుకున్నట్లుగా 1000 మంది కుమారులను, వినత కోరుకున్నట్లు 2 కుమారులను వారు కోరుకున్న విధంగా ప్రసాదించి గర్భాలను యుక్తితో కాపాడుకొనుము అని కశ్యప ప్రజాపతి తన సతులను ఇరువురిని ఆజ్ఞాపించగా కద్రువ వినతలు చాలా సంతోషించారు. కాలం గడిచే కొద్దీ గర్భాలు అండాలుగా మారడంతో వాటినన్నిటినీ నేతి కుండలలో ఉంచి జాగ్రత్తగా రక్షిస్తుండగా సుమారు 500 సంవత్సరాలకు కద్రువ గర్భంలోని అండాలు ఒకదాని తరువాత మరొకటి పగిలి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, ఆపూరణుడు, పింజరకుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాసుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగ్రకుడు, కలశపోతకుడు, సురాముకుడు, దదిముకుడు, విమల పిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు, శంకుడు, వాలిసికుడు, నిష్ఠానకుడు, హేమగుహుడు, నహుసుడు, పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు, శంఖముకుడు, కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, బిల్వపాండరుడు, మూసకాదుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంఖపిండుడు, వీర్యవంతుడు, విరజుడు, సుబాహువు, శాలిపిండు, హస్తిపిండు, పిటరకుడు, సుముఖుడు, కౌనపాశనుడు, కుటరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, తిత్తిరి, హలికుడు, కర్దముడు, బహుమూలకుడు, కర్కరుడు, అకర్కరుడు, కుండోదరుడు, మహోదరుడు మొదలుగా గల 1000 మంది నాగ సర్పశ్రేష్ఠులు పుట్టగా తన గర్భాండంబుల రెండను ప్రియనందనులు వెలువడమి
అతి లజ్జావనతయై వినత పుత్రార్తిని ఒక అండంబు విగత ధృతి అవియించ ఎప్పుడైతే కద్రువకు 1000 మంది సర్పశ్రేష్ఠులు పుట్టగా వినత తన గర్భము నుండి పుట్టిన 2 గ్రుడ్ల నుండి అందమైన కుమారులు జన్మించని కారణాన సిగ్గుపడి బాధకు గురై పుత్రులను కోరుకునే వినత ధైర్యాన్ని కోల్పోయి ఒక గ్రుడ్డును పగులగొట్టినది. దాన అపరార్తకాయ విహీనుడు పూర్వార్తతను సహితుడరునుండనంగా ఉదయించే సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియగసగా అప్పుడు ఆ గ్రుడ్డు నుండి సగం శరీరం ఏర్పడని వాడు మీది సగం శరీరం కూడినవాడు అయినట్టి పుత్రుడు అరుణుడనే పేరుతో తల్లికి అనిష్టం అతిశయించేటట్లుగా జన్మించాడు. ఇట్లు వికలాంగుండై పుట్టిన అనూరుండు వినతకు అలిగి నన్ను సంపూర్ణ శరీరం కానీక అండం భవించిన అవినీతవు కావున నీవు నీ సవతికి దాసివై ఏ 100 ఏండ్లుండుమని శాపంబిచ్చి ఇంక నీ 2వ అండంబు తనకు తాన అవియునంతకు నుండనిమ్మిందు పుట్టెడు పుత్రుండు మహాబల పరాక్రమ సంపన్నుండు నీ దాసీత్వంబు వాపునని చెప్పి సూర్య రథసూదుండై అరిగే వినతయు అయ్యండంబది ప్రయత్నంబున రక్షించుకొనియుండే అంతా సంపూర్ణముగా ఏర్పడని దేహంతో జన్మించిన అనూరుడు తన తల్లిపై ఆగ్రహంతో ఇలా అన్నాడు. అమ్మా, నన్ను పూర్తిగా శరీరం ఏర్పడకముందే గ్రుడ్డును బద్దలు చేసి ఘోర తప్పిదాన్ని చేసేదివి. నీతి లేని దానివై మాతృదోషమునకు ఒడిగట్టితివి. నీవు ఎవరి మీద అయితే కోపంతో ఈ పనికి పూనుకున్నావో వారికి నీ సవతి కద్రువకి 500 సంవత్సరములు దాసిగా ఉండెదవు అని శపించి, అయితే ఇప్పుడు చేసిన తప్పిదాన్ని చేయకుండా 2వ గ్రుడ్డు తనకు తానుగా పగిలే వరకు ఉండినట్లయినా ఆ గుడ్డు నుంచి జన్మించబోయే కుమారుడు మహాబల పరాక్రమముతో కూడినట్టి వాడై నీ దాసీతనానికి విముక్తిని కలిగిస్తాడని చెప్పి సూర్యుని రథసారథిగా వెళ్ళిపోయాడు. వినత కూడా చాలా జాగ్రత్తతో కూడినదై ఆ 2వ గ్రుడ్డును కాపాడుకుంటూ జీవించసాగినది. అమరాసుర వీరులు మున్నమల పయోరాశ త్రచ్చి అమృతము పడయన్ సమకట్టి సురేంద్ర పురోగములై హరిహర హిరణ్య గర్భులతోడా పూర్వము మహాబల పరాక్రమవంతులు వీరాది వీరులైన దేవతలు రాక్షసులు కలిసి స్వచ్ఛమైన పాల సముద్రాన్ని మదించి అమృతమును సాధించుటకై స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడిని ముందు భాగమున ఉంచి ఆ త్రిమూర్తులైన విష్ణు శంకర బ్రహ్మానునట్టి వారితో బేరు మహామహీధరము మీదికి అందరు పోయి ఏ క్రియన్ వారిది త్రచువారము ధ్రువంబుగా దానికి కవమెది ఆధారము దానికెదియని తదయు వెంబడియున్న అచ్యుదాంబోరుహ గర్భులిద్దరును పూని
ఇది సర్వము నిర్వహింపగా అమృతాన్ని ఏ విధంగానైనా సాధించాలని కోరికను కలిగినట్టి వారైనా దేవతలు అందరూను కలిసి మేరు మహాపర్వతము మీదకు పోయి ఏ విధముగా ఈ సువిశాలమైన సముద్రాన్ని మదించగలం, ఈ ప్రధానమైన కార్యానికి కవ్వమేది, ఆ కవ్వానికి క్రింది భాగమున ఆధారమైనట్టిది ఏది అని మిక్కిలి విచార వదనాలతో చింతాక్రాంతులై వెనుకాడుతుండగా ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరును ఆ సాగర మదన కార్యాన్నంతటిని ఎలాగైనా సాధించటానికి పూనుకున్నారు. అరుదుగ సర్వశైలముల ఎంత తనర్పును ఆర్జవంబు సుస్థిరతయు ఓ సదీరస విశేషతయో కలదుత్తమంబు మందర కుదరంబు కవ్వమగు దానికి అంచును నిశ్చయించి అయ్యిరువురు పంపగాన్ పెరికి ఎత్తె అనంతుండు తద్గిరీంద్రము అపూర్వాతిశయంతో సమస్తమైన అన్ని పర్వతాలు కూడినట్లయితే ఎంత పొడవును కలిగి ఉంటుందో అంత పొడవును కలిగి వంకర లేకుండా ఎత్తును మిక్కిలి స్థిరమును కలిగినట్టిదై మూలికల యొక్క రసంతో అతిశయం కలిగి మిక్కిలి శ్రేష్టతను పొందినదైన మందర పర్వతం ఒక పవిత్రమైన కార్యమైన ఈ క్షీరసాగర మదనానికి కవముగా అవుతుందని నిశ్చయించి త్రిమూర్తులలోని వారైన బ్రహ్మ విష్ణువులిద్దరును ఆజ్ఞాపించగా శేషుడు ఆ యొక్క పర్వత శ్రేష్టాన్ని పెకలించి పైకెత్తెను. ఇట్లు 11,000 యోజనంబుల తనర్పును అంతియ పాతునుంకల మందర నగంబనంతుండనంత శక్తిం బెరికి ఎత్తిన అందరును ఆ పర్వతంబు తెచ్చి సముద్రంబులో వైచి దాని క్రింద ఆధారంబుగా కూర్మరాజు నియమించి యోక్త్రంబుగా వాసుకి నమర్చి దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదించి అమృతమును పొందగోరి 11,000 యోజనాల పొడవును 11,000 యోజనాల భూమి లోపలి భాగాన్ని కలిగిన మందర పర్వతమును ఆదిశేషుడు మిక్కిలి శక్తితో కూడినట్టి వాడై పెకలించి వేసి ఎత్తగా దేవరాక్షసులందరూ ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి విశాల సముద్రమునందు ఉంచి క్రిందికి దిగబడిపోకుండా ఆధారముగా కూర్మాన్ని వినియోగించి కవ్వపు త్రాడుగా వాసుకి అనే పేరు కలిగినట్టి సర్పరాజశ్రేష్ఠుడిని ఏర్పాటు చేశారు. క్షోణీ చక్రబరంబు క్రక్కదల దిక్కుల్ మ్రోయంగా ఆర్చి ఆక్షీణోత్సాహ సమేతులై రయమున గీర్వాణులుం పూర్వ గీర్వాణ వ్రాతము అబ్దిత్రచ్చునెడ తద్వ్యాకృష్ట నాగాననా శ్రేణీ ప్రోక్త విసాగ్ని ధూమ వితతుల్చేషం పయోదావల్య దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించునప్పుడు గుండ్రని భూభారమంతయు మిక్కిలి కదలగా దిక్కులన్నీ ప్రతిధ్వనించగా బిగ్గరగా కేకలతో అరుస్తూ అధికమైన ఉత్సాహంతో కూడినట్టి వారు అయి అతి వేగంతో దేవరాక్షస సమూహాలన్నీ ఆ సముద్రాన్ని మదించేటప్పుడు వారందరి చేత లాగబడిన వాసుకి అనున్నట్టు సర్పము యొక్క ముఖాల వరుసల నుండి బయల్పడినట్టి విషమని అగ్ని యొక్క
ఆ దట్టమైన పొగల సమూహాలు మేఘాల పంక్తిని కలిగించినవి. ఉరగపతి తలలవల నురుతర జవమునా అసురులూది తత్పుచ్చము నిర్జరవరులూది మహామత్సరమున వడింత్రచి త్రచి జవమరియున్న ఆ సముద్రాన్ని మదించున్నప్పుడు అసురులందరూ సర్పములకు రాజైన వాసుకి తలల వైపు భాగమున చాలా ఎక్కువ శక్తితో పట్టుకొన్నారు. అమరులైన దేవతలు మాత్రం ఆ సర్పశ్రేష్ఠుని తోక భాగమును పట్టుకొని చాలా పట్టుదలతో మదించి శక్తి విహీనమై ఉండగా నారాయణుండు వారి కవారిత జవసత్వములు ధ్రువంబుగనిచ వారును తొల్లిటి కంటే అపార ప్రారంభులై రపరిమిత శక్తి దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికి వారి శక్తి వేగము తగ్గిపోగా ఆ తగ్గిన వేగాన్ని శక్తిని లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు వారందరికీ స్థిరముగా ఇచ్చెను. వారందరూ మిక్కిలి శక్తితో కూడినట్టి వారై మునుపటి కంటే అపార ప్రయత్నం కలవారు అయిరి. ఉడుగక వండురుంచరచి ఒక్క బలంబున దేవదానవుల్ ఒడిగొని వార్తినిట్లు తరువన్ విసముద్భవిల్లి నల్గడలను విస్ఫులింగములు కప్పగా పర్విన దాని చెచ్చరా మృడు కడంగి పట్టుకొని మృంగి గలంబున నిల్పెన పొల్పుగా సముద్రాన్ని మదించునప్పుడు దేవతలు రాక్షసులు తమ ప్రయత్నమును ఏమాత్రముయును మానకుండా మిక్కిలి సంతోష ఉత్సాహాలతో ఒకరిని మరొకరు తమ అరచేతులతో చరచుకుంటూ అవిశ్రాంతంగా తమ వేగాన్ని అంతకంతకు పెంచి సముద్రమును మదించగా అంత విషము ఉద్భవించి 4 దిక్కులలోనూ నిప్పు కణాలు ఆవరించి వ్యాపించగా దానిని అంతే వేగంగా పరమేశ్వరుడు పూని పట్టుకొని మృంగి తన కంఠం లోపల పొందికగా ఉండునట్లు నిలిపెను. మరియు జ్యేష్ఠయు చంద్రుడును శ్రీయును ఉచ్చైశ్రవంబును కౌస్తుభంబును ఐరావణ గజంబును అమృత పూర్ణ శ్వేత కమండలు ధరుండైన ధన్వంతరియు ఆదిగా ననేకంబులుద్భవిల్లిన అందున్ త్రిభువన వంద్యయైన శ్రీదేవియు నిజ ప్రభా పటల పర్యుదస్థ ప్రభాకర గభస్తి విస్తరంబైన కౌస్తుభంబును నారాయణు వక్షస్థలంబున విలసిల్లే ఉచ్చైశ్రవంబను యుగ్యంబు ఐరావణ గజంబును సురరాజయోగ్యంబులయ్యే అంత అమృతంబు అసురులు చేకొనిన. అంతేగాక పాల సముద్రము నుండి జ్యేష్ఠాదేవి చంద్రుడు లక్ష్మీదేవి ఉచ్చైశ్రవమనే తెల్లని రంగుగల గుర్రము ప్రకాశిస్తున్నట్టి కౌస్తుభరత్నం అమృతంతో కూడిన తెల్లని కమండలాన్ని ధరించిన ధన్వంతరి అనేటటువంటి దేవ వైద్యుడు ఐరావణం అనే తెల్లని ఏనుగు మొదలైన వారు జన్మించగా వారిలో సమస్త లోకాలు నమస్కరింపదగిన లక్ష్మీదేవి తన కాంతి సమూహం చేత తిరస్కరించబడిన సూర్యుని యొక్క ఎర్రని కిరణాల సమూహం కలిగిన కౌస్తుభమని శ్రీ మహావిష్ణువు యొక్క ఉరమున శోభాయమానంగా విరాజిల్లాయి. ఉచ్చైశ్రవమనే గుర్రం ఐరావతమనే ఏనుగు దేవేంద్రునికి చెందాయి.
ఆ సమయమునందు అమృతాన్ని రాక్షసులు తీసుకోగా నారాయణుండు కృత్రిమ నారీ రూపమున తన్మనంబుల కతిమోహారంభకారుండై అమరారులచేన్ క్రమరంగా అమృతము కొనియా శ్రీ మహావిష్ణువు సుందరమైన మాయా స్త్రీ రూపంలో రాక్షసుల దగ్గరకు వచ్చి వారి హృదయాలను మోహానికి గురిచేసి వారి నుండి ఎంతో నేర్పుతో అమృతాన్ని తిరిగి తీసుకున్నాడు. ఇట్లుపాయంబున అసురుల వంచించి అమృతంబు కొని విష్ణుదేవుండు దేవతలకిచ్చిన అమృతము దేవతలు ఉపయోగించుచో దేవరూపంబు దాల్చి రాహు వేల్పుల బంతి అమృతం ఉపయోగించుచున్నన్ తత్సమీపంబుననున్న చంద్రాదిత్యులు వాని నెరింగి నారాయణునకు చెప్పిన అమృతంబు వాని కంట బిలంబు చొరకముందర ఇలా తెలివిగా రాక్షసులను మోసం చేసి అమృతాన్ని తీసుకున్న శ్రీ మహావిష్ణువు దానిని సురక్షితంగా దేవతలకు అప్పగించాడు. ఆ అమృతాన్ని దేవతలు స్వీకరించే సమయమునందు దేవతా రూపాన్ని ధరించి అమృతం స్వీకరించుట కొరకు దేవతల పంక్తిలో కూర్చొని ఉన్న రాహువు ఆ అమృతాన్ని త్రాగబోయే సమయమున సూర్యచంద్రులు అతనిని గుర్తించి శ్రీ మహావిష్ణువుకు తెలియజేశారు. ఆ అమృతాన్ని రాహువు తన కంఠమునందు ప్రవేశించకముందే అమరారి మర్దనుడు చక్రము గ్రక్కుననీయ రాహు కంఠము తెగి దేహము ధరణి పడియా తన్ముఖమృత స్పర్శమునా అక్షయంబై నిలిచ రాక్షసులను అంతమొందించేవాడైన శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని అతి వేగంగా ప్రయోగించగా రాహువు కంఠం తెగి శరీరం నేలకూలింది. అతని ముఖం అమృతం తాగిన కారణంగా నాశనం లేనిదిగా నిలిచిపోయింది. నాటంగోలే రాహువునకు చంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతంబై ప్రవర్తిల్లుచుండే. అప్పటి నుంచి తనను గుర్తించి శ్రీ మహావిష్ణువునకు తెలియజేసిన కారణంగా సూర్యచంద్రులపై ఆగ్రహం అధికమై శాశ్వతంగా వారి మధ్య విరోధం కొనసాగుతూ ఉంది. అంత దేవాహితులమృతంబు కానక ఎంతయు అలిగి బలీంద్రున్ కూడి మంతనంబుండి అమర్త్యులతోడి పొత్తింతియ చాలు ఇంకేలయనుచు సంతన కట్టి ఉత్సాహ సమేతులై అంతంబులీని రథాశ్వములను దంతుల అమిత పదాతుల వడకూర్చి అంతకాకారులై ఆర్చి అమరవరులంతాకి ఏ శిరురుతర శరపక్ష జాతవాతరయ విదూతమగుచ చదర జలద పంక్తి బెదర వజ్రాయుధు హృదయ ముదిల కొనగన్ త్రిదశ గణము. రాక్షసులు అమృతం తమకు దక్కలేదని ఆగ్రహానికి గురై తమకు రాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి ఆయనతో చర్చించుకొని దేవతలతో వైరానికి ఇది చాలు,
ఆలస్యం చెయ్యరాదని అందరూ ఒక చోట గుమికూడి అమితమైన ఉత్సాహంతో అనేకములైన రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలాన్ని అన్నిటినీ సిద్ధం చేసుకొని యమధర్మరాజు వలె భయంకర రూపం కలవారై గట్టిగా కేకలు వేస్తూ అధికమైన సంఖ్యలో వేసిన బాణాలకు కట్టిన ఈకల వలన ఉద్భవించిన గాలి యొక్క వేగం చేత ఎగురగొట్టబడిందై మేఘాల సమూహంతో చల్లా చెదురై దేవేంద్రుని హృదయం భయానికి గురయ్యేటట్లుగా దేవతా సమూహం వేదన చెందే విధంగా దేవతలను ఎదిరించి తమ వాడి అయిన బాణాలను, ఆయుధాలను ప్రయోగించారు. అమరేంద్రారాతులిట్లాహవముఖమునా ఏయంగా తత్తీక్షణ బాణౌగము ఘోరంబై సురానీకముపై పెనుచం కపినం చూచి దైత్యోత్తములం కోదండ చక్రోద్యత భుజులు మహాదారుణుల్ వీరలక్ష్మీ రమణుల్ దుర్వార వాత్యారయమునా నరనారాయణుల్ తాకిరల్ ఈ రకంగా రాక్షసులు రణభూమిలో పదునైన బాణాలను ప్రయోగించగా వారి బాణాల సముదాయమంతా భయానకమై దేవతల సైన్యాల మీద దృఢంగా కప్పుకోవడాన్ని గమనించిన నరుడు గాంధీవం ధనుస్సు ధరించిన వాడై యుద్ధ భూమికి వచ్చాడు. నారాయణుడు చక్రాన్ని ధరించిన వాడై యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు. వీరిద్దరూ మిక్కిలి భయంకరులై శౌర్యలక్ష్మికి ప్రియమైన వారై అమితమైన వాయువేగంతో రాక్షసులను ఎదుర్కొన్నారు. నరచాప ప్రవిముక్త దారుణ బృహన్నారాచదారల్ భయంకర దైతేయ నికాయ కాయములపైన్ కప్య దిశల్ నిండా బంధుర దాత్రీధర తుంగ శృంగ తట సందోహంబుపైన్ కప్పు దుర్ధర దారాధర ముక్త సంతత పయోదారావలిం పోలుచ నరుని ధనుస్సు నుండి విడిచిపెట్టబడిన భయంకర పదునైన బాణాల పరంపరలు అన్ని దిక్కులా విస్తరించగా సుందరమైన పర్వతముల యొక్క పొడవైన శిఖరపు కొనల సమూహం పైన కప్పే భరించుటకు వీలు కాని మేఘాల నుండి వచ్చే గాఢమైన జలధారల సమూహాన్ని పోలుతూ భయానకులైన రాక్షసుల దేహాల సముదాయాలపై కప్పాయి. పత దుర్వీధర దాతు నిర్జర జలాబంబై మహాదేహ నిర్గత సాంద్రారుణ పూరముక్కముగి వల్కం త్రెస్సి నారాయణోన్నత దోర్దండ విముక్త చక్ర నిహతిన నాకద్విసన్మస్తక ప్రతతుల్ ఘోర రణంబునం పడియే భూభాగంబు కంపింపంగ పైనుంచి క్రిందకు జారుతున్న గైరికాది ధాతువులతో నిండిన నదులలోని నీటి వెలుగువలే తేజస్సుతో ప్రకాశించడి బలమైన శరీరాల నుండి పొంగి పారుతున్న రక్తం
ఆగకుండా ప్రవహించుచుండగా నారాయణుని పొడవైన దండాల వంటి బాహువుల నుండి విడిచిన చక్రధాటికి భరింపలేక తెగిన రాక్షసుల తలలు గుంపులు గుంపులుగా భూమిని కంపించేటట్లు అత్యంత భయానకమైన యుద్ధ భూమిలో పడ్డాయి. ఇట్లు సముద్ర తీరంబున అమరాసురులకు అతిఘోర యుద్ధం బయ్యే. అందు నరనారాయణుల అపార పరాక్రములై అసుర వీరుల పెక్కండ్రం చంపిన ఉక్కడంగి దశ చెడి అసురలు సముద్రంబు చొచ్చిన అమరులు సమరలబ్ధ విజయులై అమరపతి అమృత రక్షణార్థంబు ప్రార్థించి యథాస్థానంబున మందర నగంబు ప్రతిష్టాపించి తమ తమ నివాసంబులకుంచని సుఖంబుండిరంతా. ఈ విధంగా సముద్ర తీరాన దేవతలు మరియు రాక్షసుల మధ్య తీవ్రమైన భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నరుడు మరియు నారాయణుడు అపారమైన శౌర్యాన్ని ప్రదర్శించి ఎంతోమంది వీరులైన రాక్షసులను సంహరించారు. వారి గర్వం కూలిపోయి తప్పించుకోలేని స్థితిలో ఉన్న రాక్షసులు సముద్రంలోకి పారిపోయారు. దేవతలు ఆ యుద్ధంలో విజయాన్ని సాధించగా తమ రాజైన ఇంద్రుని అమృతాన్ని కాపాడమని ప్రార్థించారు. అనంతరం మందర పర్వతాన్ని మునుపటి స్థానంలో నిలిపి వారు తమ తమ గృహాలకు వెళ్ళి సంతోషంగా ఉన్నారు. అమృతముతో ఉద్భవమై అమరేశ్వర యోగ్యమైన హయరత్నము తద్విమలోదది తీరంబున కొమరుక ఏకతమయిచ్చ కృమ్మరుచున్న అమృతముతో పాటు జన్మించిన ఉచ్చైశ్రవమనే అశ్వశ్రేష్టమును దేవతలకు రాజైన దేవేంద్రుడు స్వీకరించాడు. ఆ పాల సముద్రం తీరాన సుందరంగా ఒంటరిగా ఎంతో స్వేచ్ఛగా సంచరిస్తుండగా కద్రువయు వినతయు వినోదార్థంబు విహరించువారు కరిమకర నికరాగాత జాత వాతోద్దూత తుంగ తరంగగ్ర సముచ్చల జలకనాసార ఛటాఛాదిత గగన తలంబైన దాని ఉద్యానవనంబునుంబోలే బహువిద్రుమల తాలంకృతంబైన దాని నాటక ప్రయోగంబునుంబోలే గణరస పాత్ర శోభిత రంగ రమ్యంబైన దాని దివంబునుంబోలే అహిమకరభరితంబైన దాని మరియు అటువంటి సమయంలో కద్రువా వినతలు వేడుక కోసం విహరిస్తుండగా నీటిలో తిమింగలాలు మొసళ్ళు ఆడిపాడే సమయంలో వాటి దెబ్బల వలన ఏర్పడిన గాలి చేత ఎగిరిన కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఆ కెరటాలపై విరుగుతున్న నీటి బిందువుల వర్షం వల్ల ఆకాశమంతా కప్పబడినట్టు కనిపిస్తోంది. ఆ ప్రదేశమంతా పక్షులతో కూడిన చెట్లతో వాటి మీద తగిలిన తీగలతో ఒక విహారవనంలా అలంకరించబడి ఉంది. వివిధ పాత్రల వలె గొప్ప శృంగాది రసాలతో కూడిన రంగస్థల నాటకం వలె ప్రకాశిస్తున్నది. సూర్యుని వేడి కిరణాలు నీటి మీద పడుతూ కెరటాలతో కలిసి ఆ ప్రాంతాన్ని మెరిసేలా చేస్తోంది. ఆ ప్రాంతం పాములతో మొసళ్ళతో నిండి ఉంది. అదే కాక అలగు పనీంద్రలోక కుహరాంతర దీప్త బనిస్ఫురత్ ప్రభావలి కలదాని శశ్వదుతవాస మహావ్రత శీత పీడితాచలముని సౌఖ్య హేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబుల వెలిగిడిదాని కాంచి రదవింద నిబానన లమ్మహోదదిన
పద్మముల వంటి విశాలమైన సుందరమైన ముఖములు కలిగిన కద్రువ వినతలు నాగరాజుల నివాస లోకమైన పాతాళ గుహలలో రత్నాల యొక్క వెలుగొందుతున్న కాంతుల సమూహం కలదానిని నిత్యము నీటిలోనే నివాసం ఉండడమనే మహావ్రతం ఎల్లప్పుడూ పాటించేది. చల్ల గాలిచే బాధ చెందినప్పటికీ చలించకుండా ఉండే పర్వతాలనే మునుల సుఖములకు కారణమై అలరారే దట్టమైన అగ్నికీల యొక్క జ్వాలల సమూహం చేత విరాజిల్లునట్టి ఆ పెద్ద సాగరమును చూచితిరి. వివిధోత్తుంగ తరంగ ఘట్టన చలద్వేలా వనైలావలి లవలి లుంగ లవంగ సంగతలతాలాస్యంబు లేక్షంజుచున్ ధవలాక్షుల్చని కాంచిరంత ఎదురం తత్తీర దేశంబునం దవదాతాంబుజపేన పుంజనిబు అయ్యస్వోత్తమం దవ్వుల పిమ్మట తెల్లని కన్నులు గల కద్రు వినతలు తమ ఎదుట నిలిచిన సముద్రపు తీర వనాలలో అనేక రకాల ఎత్తైన కెరటాల దెబ్బలతో అలలేరులాగా కదులుతున్న ఏలకీలతలు, లవలీలతలు, మాదీలతలు, లవంగలతలు ఒంటరిగా కలసి అందంగా ఊగిపడుతున్న లతల నాట్యాన్ని తిలకించారు. అదే సమయంలో తెల్లని పద్మముల వలె నురుగు సమూహంలాగా మృదువుగా ఉండే మిక్కిలి కాంతితో ప్రకాశించే ఉచ్చైశ్రవమనే పేరుగల విశిష్టమైన అశ్వరాజును వారు దర్శించారు. కని కద్రువ వినతం చూచి చూడవే అల్ల అతి ధవలంబైన అశ్వంబునందు సంపూర్ణ చంద్రునందు నల్లయుంపోలే వాళ్ళ ప్రదేశంబునందు నల్లయ్యున్నది అనిన విని వినత నగి, నీవే కన్నులం చూచితే అక్క ఎక్కడిది నల్ల? ఈ అశ్వరాజమూర్తి మహాపురుష కీర్తియుంపోలే అతి నిర్మలంబై ఒప్పుచున్నయది అనిన విని నవ్వి వినతకు కద్రువ ఇట్లనియే. ఆ గుర్రాన్ని చూచిన కద్రువ ఇలా అన్నది, ఓ వినత చూడుము, కాంతితో ప్రకాశించే తెల్లదైన ఆ గుర్రపు తోక మాత్రం నిండు జాబిల్లిలో చిన్న మచ్చవలే నల్లగా ఉంది అని అనిన వెంటనే వినత కద్రువతో, అక్క నీవు ఏ కళ్ళతో చూసితివి? దాని తోక భాగము కూడా తెల్లగానే ఉంది. ఈ విశిష్టమైన గుర్రం మహనీయుల ఖ్యాతి వలె తెల్లగా వెలుగొందుతూ ఉంది కదా అని అన్నది. అమ్మహాస్వంబు ధవల దేహంబునందు నల్ల కలిగినా నీవిప్పుడు నాకు దాసివగుము, మరి అందు నల్ల లేదయ్యని నీకు నే దాసినగుదును పన్నిదము చరుము. అప్పుడు కద్రువ, సరే, ఆ విశిష్టమైన తెల్లని గుర్రం యొక్క తోక నేను చెప్పిన విధంగా నల్లగా ఉండి ఉంటే నీవు నాకు దాసివి అవుతావు. ఒకవేళ ఆ గుర్రం తోక నీవు చెప్పిన విధంగా తెల్లదిగా ఉంటే నేను నీకు దాసిని అవుతాను, పందెం వేయుము అని వినతతో అన్నది. అని ఇట్లిద్దరూ ఒండరులకు దాసీత్వంబు పనంబుగా నొడివి పన్నిదంబు చరచిన వినత అయ్యస్వంబు డాసి చూతము రమ్మనినన్ కద్రువయు ఇప్పుడు ప్రొద్దులేదు, పతి పరిచర్య కాలంబు అయ్యే, రేప కడయ చూతమని ఇద్దరు మగుడి వచ్చి తమ నివాసంబులకు పోయి ఉన్న అప్పుడు అని ఈ విధంగా కద్రువ వినతలు ఇద్దరు దాసీతనాన్ని పందెంగా పెట్టుకున్నారు.
వినత కద్రువతో ఇలా అన్నది, అక్క, ఇప్పుడు ఆ గుర్రం తోక నల్లగా ఉందో లేదా తెల్లగా ఉందో చూద్దాం పదా అనగా, ఇప్పుడు సమయం లేదు, పైగా మన భర్తకు సేవ చేసే సమయం ఆసన్నమైనది, ఇది సమయం కాదు, రేపు సూర్యోదయం అవ్వగానే ఇక్కడకు వచ్చి చూద్దాం అని కద్రువ పలుకగా వారిద్దరూ తిరిగి తమ గృహానికి వెళ్ళారు. కద్రువ కొడుకుల కడకీగి ఏను మిమ్మందర వేడెద అన్నలారా, నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు, కామచారులకు దుష్కరము కలదే, ఉల్ల తెల్లని తురగోతము వాలంబు నల్ల చేసి తిరేని, నాకు దాసియగు మన వినత, మీరట్లు చేయని నాడు దానికి మరి ఏను దాసినగుదు, జంట పన్నిదంబు చరచితి మిట్లుగా అనినా, పాములెల్లా అనయమిదియున్ తల్లి పని జనని అధర్మువు చేయంగ అగునే, ఎరుక కలరే మగువలెందు. కద్రువ తన కుమారులైన పాముల చెంతకు వెళ్ళి ఇలా అన్నది, సుతులారా, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, దయచేసి నా ఆజ్ఞను పాటించండి, నన్ను ఈ సమస్య నుండి కాపాడండి. ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా సంచరించే మీకు సాధ్యం కాని పని అంటూ ఏదీ లేదు. నేను వినతతో ఒక పందెం వేసి తిని, కావున నేను చెప్పిన విధముగా చేయండి. తెల్లనైన ఆ గుర్రం తోకను మీరు మచ్చ చేయండి, అప్పుడు వినత నాకు దాసి అవుతుంది. ఒకవేళ మీరు ఆ తోకను నలుపు చేయకపోతే నేను వినతకు దాసినవుతాను అని అన్నది. అప్పుడు ఆ సర్పములు, ఇది ధర్మం కాదు, తల్లి ఆజ్ఞాపించింది కదా అని ధర్మరహితమైన కార్యమును చేయడం తగునా? ఎక్కడైనా స్త్రీలు వివేకత్వం కలవారా కారు కదా అని అందరూ తమలో విచారించి, అధర్మారంభంబునకు సుముఖులు కాకయున్నన్ కద్రువ కోపోద్దీపితముఖి అయి అని అందరూ బాగా ఆలోచించుకొని చర్చించుకొని ఇటువంటి అధర్మ కార్యాన్ని చేయరాదని భావించగా, తల్లి కద్రువ మిక్కిలి ఆగ్రహంతో ఎర్రని ముఖం కలదై ఇలా అన్నది, అనుపమముగా జనమే జయుండను జనపతి చేయు, సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము చనియడుమని, ఉరగములకు శాపంబిచ్చ, పరీక్షిత్తు మహారాజు తనయుడైన జనమేజయుడు అనే రాజు చేసేటటువంటి సాటిలేని మహాసర్పయాగం కారణంగా సర్పములన్నీ మరణం పొందుగాక అని తల్లి కద్రువ శాపం ఇచ్చినది. అందు శాపాను భవభీత చిత్తుండై కర్కోటకుండను వాడు తల్లి పంచన రూపంబున ఉచ్చైశ్రవంబు వాలంబు నీలంబుగాన్ పట్టి వ్రేలుచున్న మరునాడు రేపకడయ కద్రువయు వినతయుంచని అత్తురంగంబు చూచి వినత ఓటుపడి కద్రువకు దాసి అయి నోసి పనులు చేయుచున్నంతన్ పంచశత వర్షంబులు నిండి రెండవ అండం బదిసిన అందు ఆ సర్పములలో కర్కోటకుడనే సర్పము తల్లి శాపానికి మిక్కిలి భయము చెంది తల్లి ఆజ్ఞాపించిన విధముగా ఉచ్చైశ్రవమనే ఆ తెల్లని గుర్రం తోకకు నల్లని మచ్చ వచ్చే విధముగా ఆ తోకను పట్టుకొని వ్రేలాడుతుండగా
మరుసటి దినమున సూర్యోదయం అవ్వగానే కద్రువ వినతలు ఆ గుర్రం ఉండే ప్రదేశానికి వెళ్ళి చూడగా ఆ గుర్రం తోకపై కర్కోటక సర్పం మచ్చగా కనిపించేటట్లు వ్రేలాడడంతో ఆ గుర్రము తోక నల్లగా కనిపించినది. పందెం ప్రకారం వినత ఓడిపోయినందున కద్రువకు దాసి అయినది. అప్పటి నుంచి కద్రువ చెప్పిన పనులన్నీ చేస్తూ అలా 500 సంవత్సరములు గడిచాయి. అప్పుడు వినత పెట్టిన రెండవ గ్రుడ్డు పగిలి ఆ గ్రుడ్డు నుండి మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.